సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భాగవతీ గాథా రహస్యార్థప్రకాశకం సంశయోన్మూలనచనం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఇందరి రూపంలో ఉన్నటువంటి ఒకే వెలుగైనటువంటి మాస్టర్ గారికి నమస్కారం చేసుకుంటూ కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. మాస్టర్ గారి యొక్క శత జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం. ఆగస్టు 11, 2025 నుంచి మనం శత జయంతి ఉత్సవాలు ప్రారంభం చేసుకుందాం. ఆగస్టు 12, 2026 వరకు శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఇప్పటి నుంచో మనం దీనికోసం ప్రణాళిక వేసుకొని వాటిల్లో ఎన్నో కార్యక్రమాలు అనుకుంటూ అవన్నీ నిర్వహించుకుంటూ వస్తున్నాం. పలు చోట్ల గురు పూజ మహోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఎక్కడ చూసినా అదే వెలుగు అలాగా కొనసాగుతూ నడిపిస్తుంది మనందరినీ. మనందరం ఇంత ఉత్సాహంగా ఇంత వైభవంగా గురు పూజోత్సవాలు కానీ గ్రామ సేవా కార్యక్రమాలు కానీ మరి ఏదైనా కానీ చేసుకుంటున్నామంటే ఆ వెలుగు మనకి మన ఎందు ఉండి మన ముందు ఉండి మన వెనుక ఉండి అంతటా ఉంది. ఎందుకంటే ఆ వెలుగు ఎక్కడుంది అంటే అంతటా ఉంది అని చెప్పడానికి మాస్టర్ గారు మే ది లైట్ ఇన్ మీ, బీ ది లైట్ బిఫోర్ మీ అని ఇచ్చారు. నాలోన గల వెలుగు నా పరిసరముల వారి రూపమున కనపట్టుగాక అని. పరిశ్రమల వారే కాకుండా పరిశ్రమలో ఏంటంటే అన్ని చోట్ల కూడా అంతా కూడా చోట్ల అంతా వ్యాపించి ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వెలుగు అంటే ఆ వెలుగు ఎక్కడి నుంచి రాలే. ఆ వెలుగు ఉంటుంది. మనం ఆ వెలుగులో కొంతకాలంలాగా జీవించి తర్వాత కనుమరుగవుతాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ జీవిస్తూ ఉంటాం, మళ్ళీ కనుమరుగవుతూ ఉంటాం. ఇది ఒక సైకిల్. ఆ వెలుగు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అడగచ్చు, మరి రాత్రిపూట మనం లైట్ వేసుకుంటేనే కానీ వెలుగు ఉండదు, పగలపూటే ఉంటుంది. అంటే పగలు సూర్యుడు అనేటువంటి పెద్ద లైట్ ఏదైతే ఉంటుందో ఆ లైట్ వస్తుంది కాబట్టి మొత్తం అంతా వెలుగుగానే కనిపిస్తుంది. రాత్రి చీకటిగా ఉంటుంది. చీకటి కూడా ఒక వెలుగే అని చెప్పారు పెద్దలు. కాకపోతే మరి ఒకవేళ అలా ఎలా అవుతుంది అంటే మరి మనకు కనబడదు కానీ పశుపక్షాదులకి కనిపిస్తుంది, పశువులకి అన్నిటికీ కనిపిస్తుంది. కుక్కలు కానీ, నక్కలు కానీ, ఆవులు కానీ, గేదెలు కానీ, పాములు ముఖ్యంగా, అలాగే ఈగలు, ఇవన్నీ కూడా కొన్ని రకాల పురుగులు ఎగురుతూ ఉంటాయి. వాటికి లైట్ వస్తుంటుంది వాటి ద్వారా. అవి కానీ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఎలా తిరుగుతాయి? మనం తిరగలేము, మనం లైట్ వేసుకుంటే కానీ తిరగలేము. అంటే మరి అక్కడ వెలుగు ఉన్నట్ట లేనట్ట? వెలుగు ఉంది కాబట్టే అవన్నీ తిరగలుగుతున్నాయి. అక్కడ వెలుగు మనకి లేదు. మనం చీకట్లో ఉంటాం. అయితే మనం లైట్లు వేసుకుంటాం కాబట్టి మనకి చీకటి అనేది కనబడదు. చీకటి ఎక్కడి నుంచో రాదు, ఎక్కడికో పోదు. వెలుగు రాగానే వెలుగు ఉంటుంది, చీకటి ఉండదు. వెలుగు పోవంగానే చీకటి ఉంటుంది, వెలుగు ఉండదు. అంతే తేడా.
ఇదంతా కూడా పెద్దవాళ్ళు చెప్పిన విషయమే. ఈ వెలుగులో మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. సంకీర్తన చేసుకుంటాం, పారాయణ చేస్తాం, నామ సంకీర్తన చేస్తాం, లేకపోతే గ్రంథ పఠనం చేస్తాం, అలాగే ప్రసంగాలు చేసుకుంటాం, ఎన్నో చేసుకుంటూ ఉంటాం. అయితే ఏం చేయాలి అంటే, మరి ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలన్నారు. మన దేనికి చేయడం, ఇవన్నీ దేనికోసం చేయడం, దీనివల్ల నాకేం లాభం కలుగుతుంది అంటే, నాలాంటి వాడికి అలాంటి ప్రశ్న కలుగుతుంది. మీరు సార్ బాగుందండి, మీరు చెప్పారు, ప్రసంగాలు వినమన్నారు, భజనలు చేయమన్నారు, పూజలు చేయమన్నారు, పారాయణలు చేయమన్నారు, దీనివల్ల ఏమొస్తుంది అనే మెంటాలిటీ పోవడం కోసం ఇది చేయాలి అని చెప్తారు పెద్దలు. వాస్తవ దీనివల్ల ఏమొస్తుంది అనేటువంటి ప్రశ్న పోవడానికి ఇవన్నీ చేయాలి. ఎప్పటికి పోతుందంటే, పారాయణ ఎప్పుడు మొదలెడితే అప్పుడు పోతుంది. వెలుగు ఎప్పుడు వస్తే అప్పుడు చీకటిలా పోతుందో, ఇవన్నీ మొదలెట్టంగానే ప్రశ్న ఆటోమేటిక్గా తొలగిపోతుంది. మళ్ళీ ఆ ప్రశ్న ఎప్పుడు వస్తుంటే ఇవి మానేస్తే వస్తుంది. ప్రేయర్ ఎప్పుడు చేయాలి అంటే, ఉదయం సాయంత్రం చేయాలి. మిగిలిన టైంలో ప్రేయర్ చేయక్కర్లే. మరి తాతయ్య గారు, నామగూడ తాతయ్య గారు ఎప్పుడు ప్రేయర్ చేస్తూనే ఉండేవారు. ఎవరో అడిగారు, మరి మీరు ఇప్పుడు ప్రేయర్లోనే ఉంటారు కదా అని. అంటే అవును ఉంటాము, అసలు ఉన్నదే ప్రేయర్లో అన్నారు ఆయన. ఎప్పుడు ప్రేయర్లో. పక్కన నేను చాలాసార్లు మా ఇంట్లో వచ్చినప్పుడు, అలాగే పెద్దముత్తే వెళ్ళినప్పుడు ఆడిన చోట్ల ఆయన మంచం పడుకుంటే పక్కన కింద చాప వేసుకుని పడుకునేవాడిని, లేకపోతే మంచం వేసుకుని పడుకునేవాడిని. నేను శుభ్రంగా చెప్పాను, ఆయన ఏదో నామజపం చేసుకుంటూ పడుకునేవారు. మధ్యలో మెళుకువస్తే చూస్తే ఏం బాబు అనేవారు. ఆయన ఏం చేస్తున్నారా ఆయన అనుకుంటే మంత్రజపం చేసుకుంటూ ఉండేవారు. మళ్ళా పడుకునేవాడు. మళ్ళీ ఇప్పుడు 3:00కో 3:30కో 4:00కో మెళుకువస్తే లేచి మంచం మీద కూర్చొని షాల్ కప్పుకొని ఇలా ఊగుతూ గాయత్రి మంత్రం కానీ, ఓం నమో నారాయణాయ అనే మంత్రం కానీ, ఏదో ఒక మంత్రం చేస్తూ ఉండేవారు. చేస్తూ నేను ఏమన్నా ఏం బాబు అనేవారు. ఏం లేదండి, పడుకో 5:00కో 5:30కో లేచేవాడు. ఆయన మటుకు ఎప్పుడు పడుకునేవారు నాకు తెలిసేది కాదు. మేష్ గారు అంతే. మేష్ గారుడా అసలు ఎప్పుడు పడుకున్నారో ఎవరికీ తెలీదు. చాలా విచిత్రం. నేను మొన్న ఒక రోజున చాలా తమాషా, నాకే విచిత్రం అనిపించింది. పొద్దున్న మామూలుగా రాత్రి పడుకున్నా, పొద్దున్న లేచిన తర్వాత లేచి స్నానం చేసి ప్రేయర్కి వచ్చా. అలసిపోయింది కూడా ఏమీ లేదు, అసలు నేను చేసిన పని కూడా ఏమీ లేదు. వెళ్ళి అలా స్టాల్లో వాళ్ళందరూ సేల్స్ చేస్తున్నారు, స్టాల్లో వాళ్ళ పక్కన కూర్చున్నా. కునుకుబాట్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కాలే. సరే కదా, కొంతసేపు వెళ్ళి ఒక అరగంట పడుకుని లేచి వచ్చా. మళ్ళా మధ్యాహ్నం నిద్ర వచ్చి మళ్ళీ మధ్యాహ్నం పడుకుని ఆ రోజు 3 సార్లు నిద్రపోయా. అలాంటిది వీళ్ళు అసలు నిద్రపోకుండా ఎలా ఉంటారా అనుకున్నా. పాకలపాటి గురువుగారు వర్మగారిని ఆయన వెళ్ళినప్పుడు, ఈయన ఎప్పుడు పడుకుంటారో చూద్దామని అలా చూస్తూ కూర్చున్నారు. మధ్యలో వస్తవాన్ని లేస్తూ ఉందంట, చూస్తున్నట్ట. చూస్తుంటే కొంతసేపు అయ్యాక పాకలపాటి గురువుగారు ఇలా రా అని చెప్పి పిలిచారట. పిలిచి కొండ చివరికి తీసుకెళ్ళి చూడన్నట. చుట్టూ చూపెట్టారట. చూపెట్టి ఏం కనిపిస్తాయంటే, అక్కడక్కడ పల్లెటూళ్ళల్లో ఉన్న ఇళ్లలో దీపాలు కనిపిస్తాయని చెప్పారు. ఫోన్లు మోకుండా చూసుకోండి, దీపాలు కనిపిస్తాయన్నట. మనం పైన ఉన్నాం, వాళ్ళందరూ కింద ఉన్నారు. ఎవరింటో దీపం వాళ్ళకి కనిపిస్తున్నాయి, పైన ఉన్న మనకి అందరి ఇళ్లలో దీపాలు కనిపిస్తున్నాయి. అలాగా నేను, నా ఇంద్రియాలు నిద్రపోతాయి, నా మనసు నిద్రపోతాయి, నేను పైనుండి చూస్తూ ఉంటానని చెప్పారు.
వర్మ గారితో. అది మాస్టర్ గారు కానీ, పాకలపాటి గురువు గారు కానీ, ఒక రామకోటి తాతయ్య గారు కానీ, ఒక యతీంద్ర వారు కానీ వీళ్ళు చేసే పని. యతీంద్ర వారు కూడా అలా చేసేవారు అంటే క్రతువు సమయంలో పగలంతా క్రతువు సంబంధించి పూజలు, మంత్రజపాలు, హోమాలు అన్నీ చేయిస్తూ అందరి నిర్వహణ అంతా చూసుకుంటూ రాత్రి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కారులో బయలుదేరి ప్రతి ఊరికి వెళ్ళి ఇలా జరుగుతుంది రానప్పుడు 1,00,000 మంది సమారాధన ఉంది, మీరందరూ ఆ రోజుకి అక్కడికి తప్పనిసరిగా 1,00,000 మంది సమారాధనలో వచ్చి భోజనం చేయాలని చెప్పడానికి రాత్రి తెల్లవాళ్ళు తిరిగేవారట. ఆయన మళ్ళీ 3:30 వేసరి వాస్తవం అని చెప్పేసి ఆయన లేచేవారు. మరి ఎప్పుడు 4 అనుష్ఠానం, 5 ప్రసాదం. కొన్ని ప్రసాదం అంటే ఏదో కొద్దిగా 4 శనగలు, కొద్దిగా పులిహార మెతుకులు కాదు, మనం శుభ్రంగా ఉపాహారం తిన్నంత పులిహార పొంగలో పెట్టేవారు. నేను ప్రత్యక్ష సాక్షిని, ఇందులో అత్యయుక్త అసలు లేనే లేదు. అలాగే ఉంటాయి మరి వాళ్ళ కార్యక్రమం అంతా అట్లాగే ఉంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అదే వాళ్ళలో ఉన్నటువంటి వెలుగు బయటికి రావడం అంటే. ఆ వెలుగే మనకి ఇన్ని కార్యక్రమాలు నిర్వహణ చేసేట్టుగా చేస్తుంది. ఇప్పుడు మనం చేసుకుంటున్న కార్యక్రమం ఏంటంటే గురు పూజ మహోత్సవాలు. గురు పూజ మహోత్సవాల్లో ఏం జరుగుతుంది, అసలు నిర్వహణ ఏంటి, ఈ విషయాన్ని మాస్టర్ గారు ఎలా నిర్వహించేవారో రామకోటి దత్త గారు చాలా చక్కగా ఇచ్చారు. సరదాగా మనందరం అది చదువుకొని చూద్దాం ఏం చెప్పారు తాతయ్య గారు. గురు పూజల నిర్వహణ అనేటువంటి చాప్టర్. వారిది అంటూ ఏమీ లేని వారే మనకు అన్ని ఇవ్వగలరు. అది అసలు ఫస్ట్ పాయింట్. మేష గారికి ఏముందండి అంటే ఏం లేదు. ఈకే గారికి కారులో తీసుకెళ్ళి తిప్పిన రోజు, అప్పట్లో కార్లు చాలా తక్కువ, ఎవరింటో స్కూటర్ ఉందంటేనే గొప్ప మా చిన్నతనంలో. అలాంటిది కార్లు ఎక్కడో ఎవరో ఒక బాగా ధనవంతుల ఇళ్ళలో కార్లు ఉండేవి. ఇప్పుడు ఒక్కొక్క ఇళ్ళల్లో 2 కార్లు కూడా ఉంటున్నాయి, 2-3 కార్లు కూడా. కారు దాదాపుగా కారు లేని వాళ్ళు ఎవరు లేరన్న పరిస్థితిగా ఉంది ఇప్పుడు. మరి ఆ రోజుల్లో కార్లు లేవు. అలాగా ఎవరన్నా కారు ఉంటే వాడు వచ్చి తీసుకెళ్తే కారులో వెళ్ళేవారు. లేదు అంటే అప్పుడు ఆటోలు ఉండేవి కాదు ఆ రోజుల్లో. స్కూటర్ ఉందంటే స్కూటర్ తీసుకెళ్తే వెళ్ళేవారు. రిక్షా ఉంటే రిక్షాలో వెళ్ళేవారు. ఈ పేషెంట్ చూడడానికి రిక్షకు. ఒకవేళ రిక్షాకి డబ్బులు ఇవ్వడానికి ఆయన దగ్గర డబ్బులు లేకపోతే నడుచుకుని వెళ్ళేవారు. మాకు గుర్తు. అంటే మా తల్లిదండ్రులు, అంటే మీ అందరికీ మీ తల్లిదండ్రుల నుంచి అదే అనుభవం ఉండొచ్చు, నాకున్నటువంటి అనుభవం నేను చెప్తున్నా. మా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు, కానీ కష్టపడ్డా అనేటువంటిది వాళ్ళు ఎప్పుడు భావన చేయలే. నాకు తెలుసు, నడిచి తిరిగిన రోజులు ఉన్నాయి. అలాంటిది ఈరోజు మేము కారులో తిరుగుతున్నాం. అంటే అప్పటి జీవనానికి మేము జీవిస్తున్న దానికి ఎంత తేడా ఉందో చూడండి. అది వాడు అవతార పురుషులకి, మామూలు నారాయణ సామాన్య మనుషులకి తేడా అది. వారు ఏమి ఇస్తారు అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి అది ఇవ్వగలుగుతారు. చూడండి, ఒక మెజీషియన్ ఏం చేస్తే ఒక డొక్కుల్లో పెట్టి ఇలా అన్నీ తీసిస్తుంటాడు. డొక్కు చూపిస్తాడు, ముందు చూపిస్తే ఏమి ఉండదు, ఇలా తీస్తాడు. మెజీషియన్ ఏదో చేస్తాడు. కానీ ఇటువంటి మెజీషియన్స్, నిజాలికలు, మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మరి బాబా గారు అని విభూతిచ్చేవారు. దాన్ని విమర్శించిన వాడు చాలామంది ఉన్నారు. కానీ విమర్శించడం కానీ చేయలేరు అలాంటి పనులు. మరి మహేష్ గారు అలా చేశారు. మహేష్ గారికి ఒక స్థలం ఉండేది చిన్నవాళ్ళతేరులో. అక్కడ ఒక పాక వేసి
ఒక కుటుంబాన్ని పెట్టారు కూడా, పుట్టిగానే అవద్దికి కాదు. వాళ్ళు ఆ ఉన్న కుటుంబం కొంచెం ఇబ్బందులుగా ఉందంటే మీరు అక్కడ ఉండండి అని అట్టు పెట్టారు. ఆ తర్వాత ఏదో ఎవరికో ఏదో అవసరం ఈ డబ్బులు కావాల్సి వస్తే ఆ స్థలం అమ్మేసి ఆ డబ్బులు ఇచ్చేశారు. ఆ స్థలం ఇప్పుడు ఉంటే కోట్ల వాల్యూ చేస్తుంది. అలాగే సిరిపురంలో ఇప్పుడు ఏదో టైకోన్ హోటల్ ఏదో ఉంది, వెనుక భాగంలో ఒక సైడ్ ఉండేది 1000 గజాలు. అక్కడ స్థలం ఉంటే అది అమ్మేసి ఆ డబ్బులు ఎవరికో కావాలి, ఇబ్బందులుగా ఉందంటే వాళ్ళకి ఇచ్చారు. సీతమ్మదారిలో ఒక ఇల్లు ఉండేది, అది కూడా ఇచ్చారు. మరి మేస్టర్ గారి విధంగా ఇవన్నీ కావాలి అనుకుని ఉంచుకున్నట్టయితే ఆయనకి అక్కర్లేదు కాబట్టి ఇచ్చారు. ఒకప్పుడు ఆయనకి లేదు, ఉన్నప్పుడు ఆహా ఉంది అనుకోలేదు, ఇచ్చేసాక అయ్యో పోయింది అనుకోలే. కాబట్టి వారిది అంటూ ఏమీ ఉండేది. వారిది ఏమిటి, మన ఈకే గారిది ఒకటి ఉంది, వారి గురువుగారి పాదాల మీద వారి భక్తి సమర్పణ, అంతే ఒక్కటే. అది ఉంది కాబట్టి ఇంకేమి ఉండేవి కాదు. మనల్ని నడిపించగలరు. గురు పూజలకు కావాల్సిన ఏర్పాట్లు జరగడం గమనిస్తే ఈ సత్యం దర్శనమిస్తుంది. మరి గురు పూజలకు కావాల్సిన ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు అంటే అంతే. దానికి ఒక గురు పూజలకు ముందు మాస్టర్ గారు తన సహచరులలో ఒకరిని పిలిచి నీవు గురు పూజ ఏర్పాట్లన్నీ చూడు అన్నారు. నాలాంటి వాడికి ఏముంది, సపోజ్ అన్నయ్య గారు పిలిచి ఒరే గురు పూజకు సంబంధించి ఏర్పాట్లన్నీ నువ్వు చూడరా అంటే నాకు అనిపిస్తుంది, అబ్బా నన్ను చూడమన్నారు కదా, మొత్తం నేను చూసి నిర్వహణ చేసేస్తా అనిపిస్తుంది. కానీ మహేష్ గారు ఎలా చేశారో చూడండి. అతడు ఎస్ఆర్ అన్నాడు. 100 మంది సోదరులు వస్తారు గురు పూజలకి, అందరికీ భోజనాలు అవి చేయాలి. ఎలా, దానికి కావాల్సిన పైకం ఇంట్లో ఉన్న 500 రూపాయలు ఏ మూలకు ఆ రోజులు 500 రూపాయలు అంటే చాలా ఎక్కువ. 500 రూపాయలంటే అసలు చాలా ఎక్కువ. ఈరోజు మనకి 1,00,000 రూపాయలు అంటే కూడా తక్కువే. అసలు దాని మీద వాల్యూ లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అప్పుడే జనవరి 10వ తేదీ ఉదయం ఏమీ పాలుపోవడం లేదు. అయితే గురువుగారు ఉన్నారన్న ధీమా మాత్రం ఉంది. అది ఉండాలి, అదొకటే చాలు. గురువుగారు ఉన్నారన్న ధీమా ఉంటే ఏదైనా అయిపోతుంది. ఆ రాత్రి భోజనానికి 300 మంది యోగమిత్రులు వస్తారు. వారందరికీ భోజనాల ఏర్పాట్లు ముందుగా కావాలి. వాళ్ళు వచ్చాక వెతుక్కుంటూ చేయడం కానీ ముందరన్నీ ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చేసరికి తక్కువ భోజనం పెట్టి శాంతి ఇచ్చి వాళ్ళకి వసతి అన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ఆ సహచరుడు బజారుకు వచ్చి 4 బజార్లు కలిసే సెంటర్లో నిలబడ్డారు. ఎవరికైతే చెప్పారో వాళ్ళు ఆయనకి మహేష్ గారు చెప్పారనమాట, నువ్వు చూడాలి అన్నారు, అంతకే నువ్వు చెయ్యి అనలే. తమాషా ఏంటంటే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. నువ్వు చూడాలి అన్నారు కానీ, చూడు అన్నారు కానీ నువ్వు చెయ్యి అనలే. సెంటర్కు వెళితే కానీ పరిధి తెలియదు. సెంటర్ టు సర్కంఫరెన్స్ అంటారు. ఒక దగ్గర మనం డాట్ పెట్టామంటే అది సెంటర్ అవుతుంది. ఎప్పుడైతే డాట్ పెడతామో దాని చుట్టూరా పరిధి అనేటువంటి సర్కంఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. ఆ పరిధి తెలియాలంటే మనం సెంటర్కి వెళ్ళాలి. మనలో ఒక పరిధి ఉంటుంది, అదే మన హార్ట్ సెంటర్ అంటారు. దాన్నే అనాహతము అంటే హతము కానటువంటి సెంటర్. అది అక్కడికి వెళ్ళాలి. అప్పుడు అక్కడి నుంచి వెలుగు వస్తుంది. దాన్నే మీది లైట్ మీ బీది లైట్ బిఫోర్ మీ అన్నారు. ఆ ముందు మనలో ఉన్నటువంటి వెలుగుని మనం దర్శించగలగాలి. దీని గురించే మనకి ఆ రకమైన ఇన్వొకేషన్ ఇచ్చారు మాస్టర్ గారు. ఇక సెంటర్ పనిచేయడం ప్రారంభించింది. అంటే ఇది పనిచేయడం ప్రారంభించింది. ఇది పనిచేయడం ప్రారంభిస్తే ఇప్పుడు కూడా మనకి లోటు అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ప్రేమతత్వం ఇక్కడికే వస్తుంది. అందుకే వాళ్ళు మాస్టర్ గారు సత్యబాబు గారు అన్నాక నీకేం భయం లేదు నేనున్నాక అంటారు. నేనున్నాను. మనం కూడా ఇది నాది,
నా భార్య, నా పిల్లలు అన్నప్పుడు చెయ్యి ఇక్కడికి వస్తుంది కానీ ఇక్కడికి రాదు. ఏమో నా భార్య అన్నప్పుడు చెయ్యి ఇక్కడికి వచ్చింది అనుకో, అది వేరే విషయం అనుకోండి. లేకపోతే నా భర్త అన్నప్పుడు ఇది అన్నాడు, నా భర్త బా ఏమిట్రా వీడు చదువు తింటున్నాడు, అది వేరు. నా భర్తని గౌరవంగా చెప్పుకుంటుంటే ప్రేమతత్వంతో కూడుకున్న జీవితం అన్నమాట అది. కాబట్టి ఆ సెంటర్కి వెళ్ళాలి, వెళ్తే కానీ మనకు తెలియదు. నీ వద్ద ఒక స్నేహితుడు కనిపించాడు, నీ వద్ద డబ్బు ఎంత ఉంది అన్నాడు ఆ సహచరుడు. నీకెంత కావాలి అన్నాడు అతడు. 3000 కావాలన్నాడు సహచరుడు. అతడు తీసుకురావడానికి వెళ్ళాడు. మరో మిత్రుడు కనిపించాడు, ఆయన కూడా డబ్బులు తీసుకురావడానికి వెళ్ళాడు. పాలు సప్లై చేసే వ్యక్తి కనిపించాడు. ఆ పని పురమాయింపు అయ్యేసరికి వంట మనుషులు వచ్చారు. ఒక్కొక్కటి వస్తుంది. పాలు సప్లై చేసేవాడు వచ్చాడు, ఆయనకి పాలు సప్లై చేసే పని పురమాయించారు. అయితే డబ్బులు ఇవ్వాలి, ఉట్టిగా కాదు, డబ్బులు వస్తాయి దానికి. అది కూడా వాళ్ళకి ప్రోగ్రాం ఇచ్చి ఆ సహచరుడు మిత్రులతో కలిసి కిరాణా దుకాణం వద్దకు వెళ్ళాడు. ఒక 1000 మందికి సరిపడా సామాన్లు ముందు కట్టించండి. సాయంత్రం ఎంతమంది 300 మంది వస్తారు, కానీ 1000 మందికి సరిపడా సామాన్లు ఏర్పాటు చేయమని చెప్పాడు. 1000 మందికి తీసుకుంటే సాయంత్రం 300 చేస్తే మళ్ళీ అన్నాడికి కూడా కావాలి, అందుకని ముందర ఏర్పాటు చేశారు. రేపటికి ఏం కావాలో తర్వాత చూద్దాం. ఇదిగో ఈ 3000 అడ్వాన్స్గా ఉంచండి, అన్నీ అయిన తర్వాత అకౌంట్ చూసుకోవచ్చు అన్నాడు ఆయన. ప్రార్థన సమయానికి 10 నిమిషాల ముందు మాస్టర్ గారు వచ్చి, పనులు నడుస్తున్నాయా, నేను చూడవలసినవి ఇంకేమైనా ఉన్నాయా అన్నారా సహచర్యంతో. ఇక్కడ పనులు నడుస్తూనే ఉంటాయి కానీ పనులు చేస్తున్నావా అని అడగలే. ఒకసారి ప్రభాకర్ శాస్త్రి గారు రామకోటిదాస్ గారికి ఉత్తరం రాశారట. మా అమ్మాయి పెళ్లి కుదిరింది, పెళ్లి పనులు చూద్దు కానీ 2 రోజుల ముందరగా రా అన్నారట. ఓహో, మనం కూడా పెళ్లి పనులు చేయాలని అనుకుని వెళ్ళారట. తాతయ్యగా చెప్పిన మాటలు ఇవి, నా మాటలు కాదు. వెళ్ళారట. వెళితే 3 రోజులు ఎంతో ముందర వెళ్ళారు. వెళ్తే పెళ్ళికి సంబంధించిన హడావిడి కనబడట్లే. సరే ఇంకా టైం ఉంది కదా అనుకున్నట్లే. ఇంకా 1 రోజు అయిపోయింది, ఇంకా 2 రోజులు ఉంది, ఇంకా ఏ హడావిడి కనబడలే. ప్రభాకర్ శాస్త్రి గారు శిష్యులు వేసుకుని కూర్చొని ప్రేయర్స్ చేయించడం, ముచ్చట్లు చెప్పడం, భాగవతం చదువుకోవడం ఇలా చేస్తున్నట్ట. ఇంకో రోజు గడిచిపోయింది, ఇంకొక రోజే ఉందట. ఆ రోజు అలాగే ఉందట. ఇంకా రాత్రి వచ్చి అయిపోయింది. ఇంకేమో పెళ్లి పనులు చూడమన్నా నన్ను నేనేం చేయటం లేదు, ఏం చేయాలనుకున్నట్ట. సరే రాత్రి పడుకున్నారు. పొద్దున్న లేచరిక అన్నీ ఏర్పాటు అయి ఉన్నాయట. ఏమయ్యా రామకోటయ్య, పెళ్లి పనులు చూసావా అన్నట్ట. అంటే పెళ్లి పనులు ఎలా జరుగుతాయో చూడడం అంటే నువ్వు చేయమని కాదు, ఎలా జరిగిపోతాయో అలాగా. మరి ఇంతమందికి మనకి వసతి కానీ భోజనం కానీ ఎన్ని ఏర్పాట్లు అయ్యాయంటే ఎక్కడి నుంచి వస్తుంది అదంతా కూడా ఒక టీం వర్క్ వలన వస్తుంది. ఆ టీం వర్క్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం హృదయపూర్వకంగా మనసారా చేద్దాం అనుకున్న వాళ్ళు 10 మంది కలిస్తే టీం వర్క్ వస్తుంది. ఇది జరగాల్సింది. ఇలాంటి చోట్లనే మనం జాగ్రత్తగా సమాధానం చెప్పవలసి ఉంటుంది. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలంటే పెద్దలు అడిగినప్పుడు చాలా ఏం చేస్తున్నావు అందుకే మనకి ట్రాక్ పశ్చిమాలో ఒక కథ చెప్తారు, అది కూడా చెప్పుకుందాం సరదాగా. 2 శిష్యులు ఉన్నారట. వాళ్ళ గురువు గారు వాళ్ళని జాగ్రత్తగా గైడ్ చేస్తూ ఒకసారి ఉండి మంత్రం ఇచ్చి, ఇది సాధన చేసుకోండి, నేను సంవత్సరం పాటు దేశాటనికి వెళ్తున్నాను, తిరిగి వచ్చాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి అప్పదాకే మంత్ర సాధన చేస్తూ ఉండండి. నాకు దూర శ్రవణం దూరదృష్టి ఉన్నాయి, మీరు అబద్ధం ఆడకూడదు, అధర్మంగా విరుద్ధంగా పనిచేయకూడదు,
మీరు అలా చేశారంటే నాకు తెలిసిపోతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. సరే వెళ్ళి వీళ్ళేమో సాధన చేస్తున్నారు. సంవత్సరం తర్వాత తిరిగి వచ్చారు. మొదటి వాడిని అడిగారట, ఏమిటో సాధన ఎలా చేసామంటే, మీరు చెప్పిన కన్నా ఇంకొంచెం ఎక్కువే చేశానంటే సాధన, నెక్స్ట్ ఏం చేయాలండి అని అడిగారట. ఎలాగంటే గురువులతో మనం మాట్లాడాల్సిన విధానం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు గురువు గారి దగ్గర. మన గురువు గారు అదే పర్వాలేదు అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనం వీపు చిట్లుతుంది. అప్పుడు గురువుగారు ఏమన్నారు, సరే బుద్ధి లేదా, నేనేం చెప్పాను, నువ్వేం చేసావు, ఇలా మాట్లాడతా, ఏమనలే. చాలా సంతోషం నాయన, అయితే నీకు నాకన్నా పెద్ద గురువు అవసరం, అందుకని ఇంకో మంచి గురువు పెద్ద గురువుని చూసుకొని ఆశ్రయించు ఆయన అంటే సరే నిజమే వెళ్ళిపోయాడు. రెండో వాడిని అడిగారట. అడిగితే, స్వామి మీకు దూరశ్రవణం దూరదృష్టి ఉంది కాబట్టి నేను ఈ సంవత్సరం అబద్ధాలు ఆడడం లేదో, అలాగే విరుద్ధమైన పనులు చేశాను లేదో నాకు తెలియదు, మీకే తెలుసు. సాధన ఎలా చేశాను నాకు తెలియదు, దాన్ని బట్టి నేను ఏం చేయాలో నెక్స్ట్ మీరు తెలియజేయండి అన్నట్ట. అప్పుడు కూర్చోబెట్టి సరైన వాడు అని చెప్పి నెక్స్ట్ ఏం చేయాలో చెప్పాట. అందుకని గురువుల దగ్గర మాట్లాడే పద్ధతి ఉంటుంది. అలా మన గురు చరిత్రలో వాటిలో కూడా ఇస్తారు, అలా ఉండాలి. నా వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటే ఎదురు దెబ్బ తప్పదు. పుస్తకాల స్టాల్ ఇంత పెద్దది పెట్టాను, ఇంత సేల్స్ చేస్తాను నేను కాబట్టి అని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు మాస్టర్ పాపం ఆ ఉన్నవాళ్ళు నన్ను ఏమనరు, స్టాల్లో కూర్చొని సర్వీస్ చేస్తున్న వాళ్ళు నన్ను ఏమనరు, మనకేజీ మాస్టర్ గారు వీపీ విమానం మొత్తం ముగిస్తారు ఏదో రకంగా. అది ఇంతలో పతివాడపాలెం నుంచి గ్రామస్తులతో సహా లక్ష్మీనాయుడు గారు వచ్చి నమస్కారం చేశారు. అందరినీ మాస్టర్ గారు ఆప్యాయంగా పలకరించారు. నాయుడు గారు, మాస్టర్ గారు అన్ని కూరగాయలు తేగలిగాం కానీ గుమ్మడికాయలు మాత్రం తేలేకపోయాం. అందరూ బాధగా కూరగాయలు అన్నీ పట్టుకొచ్చారట. పతివాడపాలెం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో అంతా గ్రామ ప్రజలు మాస్టర్ గారికి సరెండర్ అయి ఉన్నటువంటి వాడు. నేను చిన్నవాడిని. ప్రతి సంవత్సరం వసంత నవరాత్రుల్లో ఓ రోజు మాస్టర్ గారి యొక్క లెక్చర్ అక్కడ పెట్టేవారు. మాస్టర్ గారిని కారులో తీసుకెళ్ళేవారు. 2ో 3ో కారులో వెళ్ళేవాళ్ళం మేమందరం. అక్కడ వెళ్ళినప్పుడు వెళ్ళంగానే మాస్టర్ గారికి అమ్మగారికి కాళ్ళు కడిగి వాళ్ళని ఆహ్వానం చేసి భోజనాలు పెట్టి అన్నీ చేసేవారు. భోజనాలు చేశాక అప్పుడు మాస్టర్ గారు ఏం చేసేవారంటే అందరికి కూర్చోబెట్టి వేసి మందులు ఇచ్చేవారు. మందులు ఇచ్చాక రాత్రి 10:30కో ఎప్పుడో ఉపన్యాసం మొదలెట్టారు. 12:30 దాకా సుమారుగా. అప్పుడు నేను నిద్రపోయేవాడిని ఎప్పుడో. ఎందుకంటే నాకు 9, 9:30 అయ్యేసరికి అర్ధరాత్రి కింద లెక్క నిద్రపోయేవాడిని. మళ్ళీ ఎప్పుడో మెడుకు వచ్చేది. చూస్తే మాస్టర్ గారు లెక్చర్ అవుతూ ఉండేది. అయిన తర్వాత మళ్ళా డిస్పెన్సరీ తర్వాత దాకా ఎంతమందికో రాత్రి అంతా ఒక పండగలా జరిగేది. వాళ్ళందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో మాస్టర్ గారిని కొలిచేవారు. అటువంటి గ్రామం నుంచి అని తెచ్చి గుమ్మడికాయలు మటుకు తేలేదని చెప్పారు. మాస్టర్ గారు నవ్వి, లేని చోట నుంచి గుమ్మడికాయలు ఎలా వస్తాయి, ఉన్న చోట నుంచి వస్తాయి కానీ అంటుండగానే ఒక వ్యాన్ వచ్చి ఆగింది. వ్యాన్ నిండా గుమ్మడికాయలే. లేని చోట నుంచి ఇక్కడ వస్తాయి అంతే కదా, ఏదైనా ఉన్న చోట నుంచి వస్తాయి కానీ లేని చోట నుంచి ఎక్కడి నుంచి వస్తాయి. అయ్యేసరికి 108 రోజుల క్రితం చేశారు లక్ష్మణ్ వారు. చేసినప్పుడు అక్కడ ఒక ఆ లక్ష్మీపత్సం ఆలయం ప్రాంగణంలోనే జరిగింది. లక్ష్మీపత్సం కాదు, మన వైకుంఠనాథ స్వామి ఆలయ ప్రాంగణం, అభయ వీరాంజనేయ స్వామి ఆ ప్రాంగణంలోనే జరిగింది. అక్కడ ఒక పర్ణశాల వేస్తే అక్కడ కూర్చోేవారు. ఓ రోజు వచ్చేటప్పటికి గురువుగారి దగ్గరికి వచ్చి అనుయాయులు శిష్యులు చెప్పారు,
రేపు పొద్దున్న అయ్యేటప్పటికీ బియ్యం లేవు, కూరలు లేవు, ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పారట. అంటే లేవా, సరే చూద్దాం, స్వామి ఏం చేస్తే చేయించుకుంటారన్నట్ట. కొంతసేపు అయ్యేసరికి ఒక లారీ వచ్చింది. ఏంటంటే ఫలానా వాడు బియ్యం బస్తాలు పంపించారని చెప్పారు, దింపించారు. ఇంకొంతసేపు అయ్యేసరికి ఇంకో లారీ వచ్చింది. ఏంటంటే ఫలానా వాళ్ళు కూరలు పంపించారు. ఇలాగ అన్నీ వచ్చాయి. అయిపోవడం అనేటువంటిది ఎప్పుడూ ఉండదు. అయిపోవడం ఎక్కడ ఉంటుందంటే మనలాంటి వాళ్ళ దరిద్రం దగ్గర ఉంటుంది. వాళ్ళకి అయిపోవడం అనేటువంటిది ఎప్పుడూ ఉండదు. పనులు చూడాలి అనేది ఒక వాక్యం మనం ఉచ్చరించినప్పుడు ఒక అర్థం ఇస్తుంది. అదే వాక్యం గురువు ద్వారా అయితే మరొకలా అర్థం అవుతుంది. వారి మాటలు అర్థం చేసుకోవడంలో సాధారణంగా పొరపాటే పడుతూ ఉంటాం. అంతే కదా. రామకోటి తాతయ్య గారు అదే చెప్పేవారు, నేను ఇలా పొరపాటు పడ్డాను. రామకోటి తాతయ్య గారు అంతటి వాళ్ళే పొరపాటు పడ్డా అంటే నాలాంటి వాడికి అంతేది. ఈ పొరపాటు పడ్డ ఎక్కడి నుంచి కూడా వచ్చింది, సనకసనందనాథుల దగ్గర నుంచి వచ్చింది. నారద మహర్షి కూడా పొరపాటు పడ్డాట. నారద మహర్షి పొరపాటు పడ్డాట. అలాగే సనకసనందనాథుడు అన్ని లోకాల్లోనూ దాటుకుంటూ నారాయణుని చూసుకుంటూ, విష్ణుమూర్తిని చూసుకుంటూ, వాసుదేవుని చూసుకుంటూ అలాగా వెళ్తున్నారు లోకాలన్నిటికీ. వెళ్ళి 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 అన్ని లోకాలు ఆనందమయంగా ఉంది. మనం చూడండి, గురు పూజలు చేసుకుంటూ చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంది. అలా ఆనందమయంగా ఉంది. వెళ్ళారు. వెళ్ళి చివరి ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ తలుపులు మూసిపెట్టి ఉన్నాయి. అంతకుముందంతా ఎక్కడికి వెళ్తే అక్కడ తలుపులు తెరుచుకుంటున్నాయి. వీళ్ళు వెళ్ళగానే చివరి ద్వారం దగ్గరికి వచ్చేకి తలుపులు మూసింది, తెరుచుకోవట్లే. ఇద్దరు నుంచున్న ద్వారపాలకులు. వీళ్ళకి ఏమైంది, ఇక్కడ ద్వారపాలకులు అడ్డున్నారు అనుకున్నారు. అది వాడు చేసిన పొరపాటు. అంటే మొత్తం అన్ని చోట్ల కూడా వాసుదేవుడిని చూశారు. అక్కడికి వచ్చేటప్పటికి వాసుదేవుడు కనబడుకుని ద్వారపాలకులు కనిపించారు. అందుకని ద్వారాలు తెరుచుకోలే. అక్కడ వాళ్ళు అందుకే మహేష్ గారు జోక్ చేస్తూ ఉండేవారు. వైష్ణవాలయాలకు వెళ్తే ఈ ద్వారపాలకులు చేసి స్వామి అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక గద పట్టుకుని నామాలు పెట్టుకుని అలా ఉంటే ఓహో వీళ్ళే స్వామి దండం పెడతాంట. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక ఓహో అసలు స్వామి అక్కడ ఉందని అనుకుంటాంట. మహేష్ గారు ఇలా జోక్ చేస్తూ ఉండేవారు. అట్లాగా అక్కడ దాకా వెళ్ళాక వాళ్ళల్లో ఇద్దరు కూడా స్వామిని చూస్తుంటే ద్వారాలు వెంటనే తెరుచుకునేవి. అక్కడికి వెళ్ళేసరికి ద్వారపాలకు కనిపించారు. తలుపులు తెరవబడలేదు. దాంతో కోపం వచ్చింది. అంతే. అంటే నేను ఎంత సాధన చేసిన చిన్నప్పటి నుంచి అంటే అంత టైంకి కొడుకుగా పుట్టా. అంత దంపతులకి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చారు. వేదం నేర్పారు, వైద్యం నేర్పారు, ఎస్ట్రాలజీ నేర్పారు, ఎలా ఉండదు నేర్పారు, ఎలా మాట్లాడదు నేర్పారు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా పొరపాటు పడుతూనే ఉంటాను. అందుకే మనం సామాన్య మానవులు అవుతాం, వాళ్ళు మహానుభావులు అవుతారు. అలాగా మనమేమో ప్రతి క్షణం పొరపాటు పడుతూనే ఉంటాం. కానీ అలాంటి వాళ్ళు ఒకసారి పొరపాటు పడితేనే ఎంత కథ నడిచిందో చూడండి. మొత్తం 3 జన్మలు ఎత్తాల్సి వచ్చింది వాళ్ళు. ఎవరు? జయ విజయులు. ఎందుకని? వీళ్ళ శాపం. వీడి శాపం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? కోపం వచ్చింది. కోపం ఎందుకు వచ్చిందంటే విష్ణుమూర్తిని చూడలేదు కాబట్టి. వీళ్ళకి కోపం వచ్చి శాపం ఇవ్వగానే అప్పుడు డోర్లు తెచ్చుకొని విష్ణుమూర్తి బయటకు. ఆయన అంతకన్నాను కొంటేవాడు. మాస్టర్ గారు లాంటి వాళ్ళందరూ కొంటి పనులు చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అది కాబట్టి వారి మాటలు అర్థం చేసుకోవడంలో సాధారణంగా పొరపాటే పడుతూ ఉంటాం. ఒక మారు ప్రభాకర్ శాస్త్రి, ఇది ఇందాక మనం చెప్పుకున్నది ఇక్కడ వచ్చింది. ప్రభాకర్ శాస్త్రి గారు వారి ఇంట్లో జరిగే పెళ్లికి రమ్మని ఉత్తరాన్ని రాశారు. 2-3 రోజుల ముందరగానే తిరుపతికి నేను రావాల్సింది, ఇచ్చిన పెళ్లి పనులు చూడవచ్చు అని అందులో సారాంశం. మనం ఇందా చెప్పుకున్నాం కదా, పెళ్లి పత్రిక వగైరా వేయించడానికి
శాస్త్రి గారు రమ్మన్నారని 2 రోజులు ముందుగానే తిరుపతి వెళ్ళి శాస్త్రి గారిని కలుసుకున్నాను. నేను వెళ్ళేటప్పటికి శాస్త్రి గారు ప్రార్థనా మందిరంలో విశ్రాంతిగా కూర్చొని ఉన్నారు. అక్కడ చేరిన కొంతమంది యోగమిత్రులతో యోగాన్ని గురించి వివరిస్తున్నారు. పెళ్ళి హడావిడి అక్కడ ఏమీ కనిపించలేదు. అంతే, అసలు ఏ హడావిడి. పెళ్ళి అంటే మనం ముందర ఎంత అందో, ఇప్పుడంటే కళ్యాణ మండపంలో చేసేస్తున్నాం, ముందర బుక్ అయిపోతుంది, క్యాటరింగ్ ఇచ్చేస్తున్నాం. ఆఖరికి పెళ్లి కూతురు జడ కూడా బుక్ చేసేస్తున్నాం. ఇదివరకు పెళ్లి కూతురు జడ వేయటం, అంతకన్నా ముందర పెళ్లి పందిళ్ళు వేయటం, పసుపు అవి దంపడం, పచ్చళ్ళు చేయడం, పొడులు చేయడం, వంటలు చేయడం, ఇవన్నీ ఉండేవి ఇళ్ళల్లో. మరి అవన్నీ కూడా ఇప్పుడు లేకుండా అన్నీ కూడా క్యాటరింగ్, ఎక్కడ కళ్ళక్కర్లే. మరి ఆ రోజుల్లో అవన్నీ ఉన్నప్పుడు కనీసం వారం 10 రోజుల ముందర నుంచి హడావిడి ఉండేది. శాస్త్రి గారింటో చూస్తే ఏ హడావిడి లేదు. అది చెప్తున్నారు ఇక్కడ. నేను వెళ్ళేటప్పటికి శాస్త్రి గారు ప్రార్థనా మందిరంలో విశ్రాంతిగా కూర్చుని ఉన్నారు. అక్కడ చేరిన కొంతమంది యోగమిత్రులతో యోగాన్ని గురించి వివరిస్తున్నారు. పెళ్ళి హడావిడి అక్కడ ఏమీ కనిపించలేదు. ఆ మరుసటి రోజు కూడా ఇలా గోష్ఠితోనే గడిచిపోయింది. తెల్లవారేసరికి అన్ని పనులు సవ్యంగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఉదయం శాస్త్రి గారు లేచి ముఖం కడుక్కుంటూ, ఏమయ్యా పిండి పనులు నడుస్తున్నాయా, నీవు చూస్తున్నావా అన్నారు. పెళ్లి పనులు నడుస్తున్నాయా, నువ్వు చూస్తున్నావా అన్నారు. మన గురు పూజల ఏర్పాట్లు అంటే మనం అంతే కదా, గురు పూజల ఏర్పాట్లైనా అంతే, అవి నడుస్తూ ఉంటాయి. ఒక 3 నెలలు ముందరగా, లేకపోతే ఒక 4 రోజులు ముందరగా మన మిత్రులు వచ్చి ఇంద్రాణి ఫంక్షన్ హాల్కి వచ్చి ఒకసారి చూసుకుని, అప్పటికి మన హ్యాండ్ ఓవర్ అవ్వలే, కానీ ఇంద్రాణి ఫంక్షన్ హాల్కి వచ్చి ఇక్కడ సెల్లార్లో ఏం పెట్టుకోవచ్చు, సెల్లార్ చిన్నదా పెద్దదా, సెల్లార్లో ఇలాగ కిచెన్ ఎక్కడ పెట్టుకోవాలి, భోజనాలు ఎక్కడ పెట్టాలి, ఫంక్షన్ హాల్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి ప్లానింగ్ మొదలైంది. అంతకుముందు దీనికి కావాల్సిన ఏ రోజు ఏ కార్యక్రమం జరగాలి మొదలైనటువంటి వివరాలన్నీ ఒక పాంఫ్లెట్గా తయారు చేసినవి. ఇవన్నీ ఒకటి కూడా ఏర్పాట్లకి సంబంధించి ఇవి జరుగుతూ ఉన్నాయి. అట్లాగా ఏర్పాట్లు అయిపోతాయి. కాబట్టి ఇక్కడ అలా అన్నారు. నేను చూడలేదండి, రాత్రి నేను నిద్రపోయేసరికి ఏ హడావిడి లేదు, ఉదయం లేచేసరికి అన్ని పనులు జరిగి ఉన్నాయి. అంతే కదా అన్నాను. ఆయన నవ్వి, ఆ విషయం చూడటానికి నేను రమ్మన్నాను అన్నారు. మనం చేయక్కర్లే. నేను సపోజు ఏదో 12 లేకపోతే అలీగో ఊరెళ్ళిపోయి 6వ తారీఖు నుంచి గురిపోయేదంటే 5వ తారీఖు రాత్రి వచ్చాను అనుకోండి, వస్తే అప్పుడు గురిపోయేలు పనులు మొదలు పెడితే ఎప్పుడవుతాయి అయినా వీళ్ళు ఏం చేస్తారు, వచ్చి వాళ్ళకి ఎలా జరుగుతాయి అనుకోండి. నేను సపోజు ఏం పర్వాలేదు, ఎందుకంటే అప్పటికి అన్ని ఏర్పాట్లు అయిపోయి అందరూ వచ్చేసి మనకన్నా బాగా చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అది ఇంతలోనే నేను చూడలేదండి, రాత్రి నేను నిద్రపోయేసరికి ఏ హడావిడి లేదు, ఉదయం లేచేసరికి అన్ని పనులు జరిగి ఉన్నాయి అన్నా. ఆయన నవ్వి, ఆ విషయం చూడడానికి నేను నమ్మనన్నారు. ఏ గురువైనా ఇలాగే మాట్లాడతారు. ఒక శిష్యుడు వచ్చి మాస్టర్ గారితో బియ్యం సరిపడా లేవు అన్నారు. అయితే వస్తాయి అన్నారు మాస్టర్ గారు. అది ఇంతలోనే బియ్యం బస్తాలు రావడం జరిగింది. ఆయనతో చెప్పారు కదా, నువ్వు గురుపూజలు ఏర్పాట్లు అనేది చూడు అని చెప్పారు కదా. చూడు అన్నారు కానీ చెయ్యి అని చెప్పలే. గురుపూజల్లో ఏ పనైనా ఇంతే, అప్రయత్నంగా జరిగిపోతుంది. ఈ విషయంలో మనం కొంత తెలుసుకోవాల్సి ఉంది. మనకంటూ మనం పనులు చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు మనం ఎంతో ప్రయత్నం చేస్తాం. మనం ఊరు వెళ్ళాలనుకోండి, 2 నెలల ముందు నుంచే
రిజర్వేషన్ చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ కదా, ఒక్కోసారి మనం ఇలా ఓపెన్ చేయగానే రిజర్వేషన్ ఆర్ఏసీలోకి వెళ్ళిపోతుంది, వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. అందుకని మనం జాగ్రత్తగా అప్పుడు కూర్చొని రిజర్వేషన్ చేయించుకోవాలి. లేకపోతే తత్కాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ ఆ కాలంలోకి వెళ్ళామంటే అవుతుందో లేదో కూడా తెలియదు. తత్కాలం అంటే ఆ కాలం ఉంది కదా, అది అయినా అన్ని పనులు సవ్యంగా జరగవు. దీనికి కారణం ఆ పనులు మన కోసం మనం చేసుకోవడం కనుక, మన కోసం మనం చేసుకోవడంలో స్వార్థం కానీ, లోభం కానీ, అహంకారం కానీ ఎంతో కొంత పాలు ఉండక తప్పదు. మన సొంత పనులు మనం చేసుకుంటున్నాం అనుకోండి, అవి కూడా మనం గురువుకి సమర్పణగా చేసుకుంటే ఏ లోటు రాదు. ఈ రకమైనటువంటి క్వాలిటీస్ 3 చెప్పారు చూడండి. స్వార్థం కానీ, లోభం కానీ, అహంకారం కానీ ఉంటే ఎంతో కొంత పాలు ఉండక తప్పదు. కానీ ఇంకొకరు మనం చేసి పెట్టేటప్పుడు 10 మంది కలిసి చేసుకునేటప్పుడు ఏ ఒక్కరి కోసం కాదు కనుక పనులు చక్కగా జరిగిపోతాయి. ఇది ఎవరి కోసం చేస్తాం? ఏ చెప్పుల కౌంటర్ ఎందుకు పెట్టాలి? చెప్పుల కౌంటర్ నాకు అంటే ఏ పని చేసినా అది గొప్ప పనే. ఇంకా అన్నిట్లోకి కూడా ఇంకా మంచి పని ఏంటంటే చెప్పుల కౌంటర్. ప్రతి వాళ్ళు మనం మామూలుగా మన చెప్పులే మనం పట్టుకోం, కానీ చెప్పుల కౌంటర్ వాళ్ళు ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళ చెప్పులు తీసి వాళ్ళకు టోకెన్ ఇచ్చి ఈ చెప్పుల దగ్గర భద్రపెట్టి దాంట్లో టోకెన్ పెడతారు. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఆ చెప్పులు వాళ్ళ చేత్తో పట్టుకొని వచ్చి వేసుకునే విధంగా పెట్టి ఇస్తారు. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా చెప్పుల కౌంటర్ అంతే. అంత గొప్ప సర్వీస్ చెప్పుల కౌంటర్. కాబట్టి ఎవరి కోసం చేస్తున్నారు ఇదంతా అంటే ఇతరుల కోసం చేస్తాం, మన కోసం మనం చేసుకోవట్లే. కానీ ఏ ఒక్కరి కోసం కాదు కనుక మనం పనులతో కదులుతాయి. మబ్బులు వర్షించడంలో ఏ లోటు ఉండదు. మొన్న పెద్ద వర్షం పడింది. ఎవరి కోసం పడింది? మన కోసమే పడింది. దాంట్లో ఏ లోటు ఉండదు. చక్కగా హాయిగా పడింది. మనకెంత నీళ్లు కావాలో అంత నీళ్లు ఇచ్చేసి వరుణదేవుడు మళ్ళీ హాయిగా కూర్చున్నాడు. కానీ నదుల్లో నీరు మనం వినియోగించుకోవడంలో లోపం ఉంటుంది. దీనికి కారణం ఆ నీటిని అందరూ వినియోగించుకుందామనే మంచితనం లేకపోగా ఎదుటి వారికి వినియోగపడకుండా చేసే దుర్బుద్ధి ఉండడం, ఇదొకటి చాలా గొప్ప విషయం. ఇది మనందరం ఇదివరకు గ్రామరాజ్యం అనేది ఉండేది ఎక్కువ. అంటే ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికీ ఒక రామాలయం ఉంటుంది, కంపల్సరిగా ఒక గ్రామ దేవత ఆలయం ఉంటుంది. కొంతమంది బియ్యం పండిస్తారు, కొంతమంది కూరలు పండిస్తారు, కొంతమంది పప్పులు పండిస్తారు, కొంతమంది బట్టలు నేస్తారు, కొంతమంది చెప్పులు కుడతారు. ఇలాగా అందరూ అన్నీ చేస్తారు. చేసి అన్నీ తీసుకొచ్చి ఆలయంలో పెడతారు. పెడితే అంటే ఇప్పుడు మరీ అలా చేయలేం కాబట్టి కాదనుకోండి, పెడితే చెప్పుల్ని తయారు చేసినవాడు చెప్పులు అక్కడ పెడితే మిగిలిన వాళ్ళందరూ చెప్పులు తీసుకునేవాళ్ళు వాడితో సహా. కూరలు పండించేవాడు అందరికీ కూరలు ఇచ్చేవాడు, బియ్యం పండించేవాడు అందరికీ బియ్యం ఇచ్చేవాడు. కాబట్టి అందరికీ అన్నీ అందేవి. అది తమాషా. అందరికీ అన్నీ అందేవి, కావలసిన అన్నీ అందేవి. అది గ్రామరాజ్యం. అందుకే మేష్ గారు చెప్తారు గ్రామరాజ్యమే రామరాజ్యం అంటారు. అందుకనే దాన్ని. కాబట్టి మనం మన కోసం కాకుండా ఇతరుల కోసం ఎప్పుడైతే చేస్తామో అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఏమంటే బయటికి వెళ్ళిపోయి మాట్లాడండి. కానీ నదులలోని నీరు మనం వినియోగించుకోవడంలో లోపం ఉంటుంది. దీనికి కారణం ఆ నీటిని అందరూ వినియోగించుకుందామనే మంచితనం లేకపోగా ఎదుటివానికి వినియోగపడకుండా చేసే దుర్బుద్ధి ఉండడం. మనం ఇది ఎదుటివానికి పనికి రాకూడదు అనేటువంటి ఒక దుర్బుద్ధి ఉంటుంది కదా, దానివల్ల తేడా వస్తుంది. గురు పూజల్లో పనులు ఏ ఒక్కరూ ప్రత్యేకంగా చేయడం ఉండదు.
అందరూ కలిసి చేయడం ఉంటుంది. దీన్నే టీం వర్క్, గ్రూప్ వర్క్ అంటారు. దీన్నే గ్రూప్ లివింగ్ అని కూడా అంటారు. అందుకనే మనం చూడండి, కొన్ని గ్రామాల్లో ఇప్పుడు లేదనుకుంటే చాలా అక్కడక్కడ ఉండుండొచ్చు. అసలు మహేష్ గారు యాక్చువల్గా ఒక మంచి థాట్తో ఇక్కడ కాలనీ ఏర్పాటు చేశారు. 45 మంది మెంబర్స్ తోటి సద్దీపం చుట్టూరా ఉన్నటువంటి ఇళ్ళల్లో, అంటే ఇప్పుడు కాదు, ఆయన ప్లాన్ ఏంటంటే ఆ 45 మంది కలిపి ఇల్లు కట్టుకుంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ కాంపౌండ్ ఉండకూడదు. కామన్ కాంపౌండ్, మొత్తం కాలనీకి అంతటికీ ఒకటే కాంపౌండ్. ఒక ప్రేయర్ హాల్, ఒక కిచెన్, డైనింగ్ హాల్. అందరూ అక్కడికి వచ్చి వంటలు చేసుకుని అందరూ కలిసి రోజు భోజనం చేయాలి. ఇది ఆయన అసలు ప్లాన్. మిథులలో చేద్దాం అనుకున్నారు, అక్కడ నీరు పడక జరగలే. ఇక్కడ చేద్దాం కొంతవరకు ఆయన చేయగలిగారు. అయితే మరి ఆయన సశరీరంగా ఉంటే పూర్తిగా జరిగి ఉండేదేమో మనకి తెలియదు, వారి ప్రాణం మనకి తెలియదు. రామశర్మాచార్య అని ఆయన ఋషికేశ్ దగ్గరలో, దాని పేరు గుర్తు రావట్లేదు, శాంతికుంజులో ఏర్పాటు చేశారు. అక్కడంతే అందరూ కలిసి ఒకటే కిచెన్ ఉంటుంది, ఎవరికి వాళ్ళకి కాదు. అందరూ అక్కడికి వచ్చి భోజనం చేయాలి. ఎవరి ప్లేట్లో వాళ్ళు తోముకొని తోమేసగడ పెట్టాలి, ఎవరి గ్లాసు వాళ్ళు తోమేసగడ పెట్టాలి. అందరికీ ఒక ప్రేయర్ హాల్ ఉంటుంది, లెక్చర్ హాల్ ఉంటుంది. చూసి వచ్చాను నేను, చాలా బాగుంటుంది. అట్లా ఉండాలని అంటే మ్యాష్ గారి యొక్క ప్లాన్ అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ జరిగింది. అంటే వీళ్ళందరూ ఒకే లెవెల్లో ఉంటారు కాబట్టి ఎవరి ప్లాన్ అయినా ఎవరైనా ఇంప్లిమెంట్ చేస్తారు. ఒకరి కోసం ఒకరు చేసుకోవడంలో ఉండే సదుపాయం, ఆనందం అందరికీ ఆ 3 రోజులు అర్థమవుతాయి. జీవితం అంతా అదే అనుభవంతో గడపడం నేర్పడానికి మాస్టర్ గారు ఈ ఏర్పాటు చేశారు. పనులు మనం చేయటం అనేది పోయి పనులు మన ద్వారా జరగటం అంటే ఏమిటో గురు పూజ తెలుస్తుంది. పనులు మన ద్వారా. అందుకనే పెద్ద పెద్ద పెట్టెలు, బస్తాలు అవన్నీ చిన్నపిల్లలు కూడా మోసేసి పట్టుకొని ఇక్కడ పెడతారు. మరి వంటలు చేసేవాళ్ళు ఎంత పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి ఎంత మామూలుగా చేస్తారు. ఒకసారి ఎప్పటి నుంచో గురు పూజల్లో వంటలు చేసే టీము హెడ్, మనం కనుక వంటలు చేయబోతే ఈ కృష్ణమాచార్య గారు గురు పూజలు ఎలా చేస్తారో చూద్దామని సడన్గా ఇంకా రేపటి నుంచి గురు పూజలు రంగం మానేశారు. జరిగింది ఇది, చాలామంది తెలుసు. మానేసేటప్పటికీ మేష్ గారు ఏం చేశారంటే, అప్పట్లో ఇప్పటిలా క్యాటరింగ్లు అవి లేవు, ఇంతమంది వంట వాళ్ళు కూడా ఉండేవారు కదా. సరే, మేష్ గారు భయపడలే, చూద్దాం అనుకుని 10వ తారీఖున ఏం చేశారంటే, ఒరే అనంతకృష్ణ, నువ్వు బుజ్జి, సీను, మిగిలిన వాళ్ళందరూ కలిసి, కామేశ్వరరావు, వీళ్ళందరూ కలిసి మీరు స్టార్ట్ చేయండి అని చెప్పారు. వీళ్ళు అక్కడ స్టోర్స్ చూసుకుని, టీం స్టోర్స్ చూస్తున్నారు. వంటలకి దిగారు అందరూ. గోధుగుడ్లు, పంచెల మీద గోధుగుడ్లు కట్టేసుకొని వీళ్ళందరూ కలిసి వంటలకి దిగారు. వంటలు చేశారు. 3 రోజులు అలాగే చేశారు. 10వ తారీఖుతో సహా 4 రోజులు చేసేసరికి ఎప్పుడూ చేసే కన్నా టేస్టీగా వచ్చాయి. ఆ తర్వాత సంవత్సరం గురు పూజల కన్నా కొంచెం ముందరే వాళ్ళు వచ్చి మేష్ గారికి క్షమాపణ వేడుకున్నారు. ఏంటంటే, మేము ఇలాగ చేసాము. మేష్ గారికి కూడా కాదు, ఎవరో మన వాళ్ళకి చెప్పారు, మేము మేష్ గారిని కాదనుకుని వెళ్ళి ఈ సంవత్సరం అంతా మాకు బేరాలు లేకుండా మేము ఇబ్బందులు పడ్డామని చెప్పారు. అంటే మేం చేస్తాం కదా. అలాగే ఇంకో సంవత్సరం ఏమైందంటే, ఈ టీము ఎందుకో రావడానికి కుదరక రాకపోతే శ్రీకాకుళం నుంచి మేము తీసుకొస్తామని అక్కడ సోదర బృందం
వంట వాళ్ళని తెచ్చారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఇలాగ ఏదో 400 మందికి అది అంటే వేల మందిని కూర్చోబెట్టి చేస్తాం. 400 కాదు, ఒక 1000 మందికి అంతమందికి చెప్తే మేము 4-5 వేల మందికైనా చేస్తాం, 10,000 మందికైనా చేసేస్తాం అన్నారు. అది ప్రగల్భాలు పలికారు. వచ్చారు 10వ తారీఖు పొద్దునుంచి మధ్యాహ్నం నుంచి వస్తున్నారు జనాలు, కొద్దిమందే. అప్పటికి రాత్రి అయ్యేసరికి ఇంకొంచెం వచ్చారు. ఇవన్నీ చూసి ఇంతమంది, ఇంకా ఇది అసలు 1000 మంది అవ్వలేదు, 400 మంది ఎంతమంది అయ్యారు. ఈ హడావిడి చూసి వాళ్ళు రాత్రి అక్కడ చెప్పకుండా విచారణ ఎత్తేసి వెళ్ళిపోయారు. అప్పుడు మన నిర్వాహకులు చూసుకొని మేష్ గారు చెప్తే మీరు దిగండి రంగంలోకి అని చెప్తే అన్న దగ్గర వాళ్ళందరూ దిగారు. ఆ సంవత్సరం మళ్ళా ఈ లోపల మేష్ గారు చెప్పారు వాళ్ళు ఎక్కడున్నారో పిలుచుకోరండి అని. చూస్తే బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నారు, ఊరు వెళ్ళే బస్సు రాలేదని. అప్పుడు వాళ్ళు పిలుచుకొచ్చారు. మరి మీరు చేయలేనప్పుడు వాళ్ళు ఏంటి ప్రగల్భాలు పలికారు, ఎంతమందికైనా చేస్తామని. మీరు చేయలేనప్పుడు చేయలేమని చెప్పాలి అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఎంత మాట్లాడుకున్నారో అంతమంది డబ్బులు ఇచ్చేసి పంపించారు. అది మేష్ గారు అంటే. వాళ్ళు చేయలేమని వెళ్ళిపోయినా వాళ్ళు పిలిచి డబ్బులు ఇచ్చి పంపించారు. అది అక్కడ ఒక మనం ఈ గురు పూజల్లో వీటిలో లేకపోతే సత్వయాగాల్లో కానీ 108 రోజుల మహాక్రతువులో కానీ లక్ష్యమైన సమాన నిశ్శబ్దంగా ఉండాలి. ఏదైనా కావాలంటే నిశ్శబ్దంగా అడగండి. అది మనకి మైక్లో మనం మాట్లాడుతున్నా వెనక నుంచి మాటలు బాగా వినిపిస్తున్నాయి హాయిగా. అది ఈ క్రతువుల్లో కానీ ఎందుకు మనం చేయగలుగుతామంటే ఇక్కడ మేష్ గారు ఒకటి చెప్తారు, మగ పెండ్లి వారెవ్వరూ లేరు, ఎవ్వరూ అగపడరాదు ఇచ్చట. మగ పెండ్లి వారెవరు అగపడరాదు ఇచ్చట, అందరూ కూడా తగున ఆడపెండ్లి వారన మొహమాటం ఏమి లేదు, ముఖ్యం బిదియే. మనం పెళ్ళిళ్ళలో చూస్తాం, మాకు కాఫీ రాలేదు, మాకు టిఫిన్ అందలేదు, మమ్మల్ని సరిగా చూడలేదు, మనం సరిగా ఆదరించలేదు అంటూ ఉంటాం. మగపెళ్ళి వాళ్ళం ఆడపెళ్ళి వాళ్ళని ఆడపట్టిస్తుంటాం. కానీ మనం గురు పూజల్లో ఆ మాట రాదు. అందుకని మేష్ గారు ఏం చెప్పారంటే గురు పూజల్లో మగపెళ్ళి వారు ఎవరో అగపడరాదని చెప్పారు. అంటే ఎవళ్ళ మగపెళ్ళి వాళ్ళకి, అందరూ ఆడపెళ్ళి వాళ్ళే. అందుకని గురు పూజలో ఏం చేస్తాం, మనం వస్తేనే బ్యాగులవి మనకి ఎక్కడ అకామిడేషన్ ఇచ్చారో అక్కడ పెట్టేస్తాం. పెట్టేసి స్నానం చేయటం, మొహం కళ్ళు కడుక్కోవడం ఏదో చేసి వచ్చి ఇక్కడ డైరెక్ట్గా పనిలో దిగిపోతాం. దిగిపోయి అక్కడ కూరలు తరిగే దగ్గర కూరలు తరుగుతూ ఉంటారు, బియ్యం ఏరే దగ్గర బియ్యం ఏరుతూ ఉంటారు, లేకపోతే బస్తాలు మోసే దగ్గర బస్తాలు మోస్తారు, కూరలు అందించే దగ్గర కూరలు అందిస్తారు. ఇవన్నీ జరుగుతుంటాయి. దయచేసి సెల్ ఫోన్స్ ఫ్లైట్ మోడ్లో పెట్టేయండి, వెంటనే ఫ్లైట్ మోడ్లో పెట్టేయండి. ఇప్పుడు వస్తున్నది ఆపడం కాదు. మనం ఈ ఒక్క విషయం మటుకు దాటలేకపోతున్నాం. గురు పూజలో అన్నీ దాటగలుగుతున్నామేమో కానీ సెల్ ఫోన్ని కంట్రోల్ చేయడం అనేది మటుకు చేయలేకపోతున్నాం. అది ఎప్పటికైనా జరగాల్సినటువంటి విషయం. గురు పూజల్లో పనులు జరిగే విధానంలో ప్రత్యేకంగా గుర్తించవలసింది ఒకటి ఉంది. మామూలుగా ఏదైనా ఒక ఫంక్షన్ కానీ ఒక ఉత్సవం కానీ ఏర్పాటు చేసినప్పుడు ఎవరెవరు ఏ పనులు చేయాలనేది ముందుగానే ఏర్పాటు చేయబడి ఆ ప్రకారం నడవడం జరుగుతుంది. ముందుగా వీళ్ళు ఈ పని చేయాలి, వీళ్ళు ఈ పని చేయాలి, వీళ్ళు ఈ పని చేయాలి, వీళ్ళు ఈ పని చేయాలని ఒక ప్లాన్ వేసుకుని దాన్ని బట్టి జరుగుతాయి. గురు పూజల్లో అలా ఉండదు. వస్తూనే మనం ఏం చేస్తున్నాం, అక్కడ గురు పూజలో ప్రత్యేకంగా వీరు మాత్రమే ఈ పనులు చేయాలి అని ఉండదు. చెప్పుల కౌంటర్లో వీళ్ళు మాత్రమే ఉండాలి అనే ఉండదు. ఎవరైనా చెప్పుల కౌంటర్లోకి వెళ్ళి వాళ్ళు సర్వీస్ చేయొచ్చు. భోజనాలు పెట్టే దగ్గర వీళ్ళే ఉండాలి. లేకపోతే వంట చేసేవాళ్ళు, అక్కడ కూరలు తరిగేవాళ్ళు, ఈ వంట చేసే వాళ్ళ తాలూకు వాళ్ళే వచ్చి కూరలు తరగాలని ఉండదు. వాలంటీర్స్ అందరూ వెళ్ళి కూరలు తరగడం చేస్తారు. సింహాచలంలో అక్కడ గురుపూజలు జరుగుతున్నప్పుడు, అంతకుముందు పీజీ రోజు బంగ్లాలో కానీ ఎక్కడ గురుపూజలు జరిగేటప్పుడు మేష్ గారు ఉన్నప్పుడు
ఏం జరిగేదంటే మహేష్ గారు స్టేజ్ మీద కూర్చుని లెక్చర్ చెప్తూ ఉండేవారు, లేకపోతే మిగిలిన కార్యక్రమాల నిర్వహణలో ఉండేవారు. అమ్మగారు అంటే మహేష్ గారు సతీమణి, మా అమ్మగారు డైరెక్ట్గా స్టోర్లోకి వెళ్ళిపోయేవారు. రెడీ వెళ్ళిపోయి అక్కడ కూర్చుని, అప్పట్లో ఇప్పటిలాగా ఏరుకోనక్కర్లేకుండా ఉన్న బియ్యం దొరికేవి కాదు. రాళ్ళు, 15 రాళ్ళు ఇవన్నీ ఉండేవి. అవన్నీ ఏరాలి, ఏరి వంట చేయాలి, కూరలు తరగాలి, అవన్నీ ఉండేవి. ఇప్పుడు కూరలు తరుగుతున్నారు చూడండి రోజులు. ఆ కూరలు తరిగే దగ్గర, బియ్యం ఏరే దగ్గర కూర్చునేవారు. కూర్చొని రామనామం చేస్తున్నో లేకపోతే సంకీర్తన చేస్తున్నో నేను స్తోత్రపాలన చేస్తున్నో చేసేవారు. ఆవిడతో పాటు కొంతమంది స్త్రీలు కూర్చొని చేసేవారు. అయితే ఎవరు కూర్చునేవారు? పెద్ద పెద్ద ఆఫీసర్ల భార్యలు కూడా వచ్చి కూర్చునేవారు. ఎందుకని? సాక్షాత్ గురువుగారి భార్య అలా కూర్చుని చేస్తున్నప్పుడు మనం ఎంత అనే భావన, రియలైజేషన్ వాళ్ళలో కలిగి వాళ్ళు కూడా చేస్తున్నారు. అది అక్కడ ఇప్పుడు అమ్మగారు ఇప్పుడు కూడా మరి అలాగని మహేష్ గారు చేసే పనిలో సహకరించేవారు కాదా అంటే సహకరించేవారు. మహేష్ గారితో ఒకసారి ఒకళ్ళు అడిగారట, మీరు లెక్చర్లు ఇస్తుంటే ఇంత బాగుంటుంది, ఇంతమంది వచ్చి వింటున్నారు, ఇంతమంది బాగుపడుతున్నారు, మరి అమ్మగారు ఎప్పుడు లెక్చర్గా రారంటే ఆవిడకి అక్కర్లేదా అని అడిగారు. ఎవరిని? మహేష్ గారిని అడిగారు. అడిగితే చెప్పారు, ఆవిడ ఇంటి దగ్గర ఉండి అన్నీ చూసుకొని, ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఇంటికి మహేష్ గారి కోసం వస్తారో తెలియదు, మహేష్ గారు ఎప్పుడు ఎవరిని ఎంతమందిని తీసుకొస్తారో తెలియదు. పైగా పిల్లలైన మా అందరినీ చూసుకోవాలి, పెద్దవారైన మావగారిని అంటే మా తాతగారిని చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ ఇంకా మహేష్ గారితో వెనకాల తిరగడం అంటే కష్టం. అందుకని ఇవన్నీ ఇంటి దగ్గర చూసుకుని నన్ను పంపిస్తుంది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాను. నేను చెప్తున్నా ఆవిడ ఎప్పుడూ ఆచరిస్తుంది కాబట్టి ఆవిడ రావక్కర్లేదని చెప్పారు. డైరెక్ట్గా మొహం పాల్గొంటుందని చెప్పారు. లేకపోతే ఆవిడ మీద కంప్లైంట్ చెప్తున్నారు. అలాగే అమ్మగారికి మహేష్ గారికి ఏమి ఇష్టమో ఎలా చేయాలో కూడా చెప్పినటువంటి మహానుభావులు ఉన్నారు. వంటకాలు కానీ ఏమన్నా కూడా ఏమి చేయాలో ఎలా చేయాలో మహేష్ గారికి ఏమి ఇష్టమో ఇవన్నీ చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మహానుభావులు. ఏం చెప్తాం మనం, గురువుగారికి శిష్యులు రకరకాలు ఉంటారు ఎప్పుడు కూడా. అయితే ఆ రకరకాలుగా ఉన్నటువంటి శిష్యుల్ని మనం చూసి మనం రకరకాలుగా తయారవ్వకూడదు. మనం వాళ్ళలో కూడా మాస్టర్ గారిని చూడగలగాలి. అది మన సాధన అంటే. ఆ సాధన కనుక ఎప్పుడైనా మనం చేయగలిగితే మనం ఇంకా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా జీవించగలిగి ఉద్ధరింపబడతాం. లేకపోతే తనక సనందనాలు పొరపాటు పడితే పడతాం. వాళ్ళంటే ఒకసారి పొరపాటు పడ్డారు. నాలాంటి వాడు ఎప్పుడు పొరపాటు రోజు నుంచి రోజు పొద్దున్న లేచిన రాత్రి పడుకునే వరకు పొరపాట్లు పడుతూనే ఉంటాం. ఈ పొరపాటు పడ్డం వల్ల కళల్లో కూడా పొరపాటు పడుతుందంటే వస్తాయి. అది తమాషా అంటే. కాబట్టి మనం ఏం చేయాలి అంటే పొరపాటు పడకుండా ఉండాలి. పొరపాటు పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఏం చేయకుండా ఉండాలి. ఏం చేయకుండా ఉండడం అంటే ఏంటంటే పనులు మానేయడం కాదు, వాటి గురించి ఏమి ప్రయాస పడకుండా జరుగుతున్న చూస్తూ మనని మనం గురువుకి సమర్పణ చేసుకొని మనం చేసే పనులు మానకుండా చేస్తూ ఉంటే, ప్రభాకర్ శాస్త్రి దగ్గరికి వెళ్ళి అడిగారు, చెప్పారట, మీరు చేసిన సాధన చాలా బాగుంది, నిన్న అవన్నీ మానేసి నేను వచ్చి మీ దగ్గర శిష్యుడిగా ఉండిపోతుంటే నీకు నా బాట నచ్చితే నువ్వు చేసే పని చేస్తూనే నేను చేసే ప్రేయర్ చేస్తూ 10 మందికి హీల్ చేయని చెప్పారు. సివివి గారు అదే చెప్పారు, ఈకే గారు అదే చెప్పారు. కాబట్టి వీళ్ళు ఎవరు ఏం చెప్పినా కూడా అదే చెప్తారు. మనం ఏం చేయాలంటే వాళ్ళకి సమర్పణ చెంది మనం సేవ చేసుకుంటూ వెళ్ళాలి. డిస్పెన్సరీలో నేను కనుక మందులు ఇవ్వకపోతే ఏమవుతుందంటే, ఒకసారి మహేష్ గారు చెప్తూ ఉండేవారు, నేను కనుక పొద్దున్నే లేచి వంట అది చేసి చేయబోతే మీ టైంకి ఆఫీస్కి ఎలా వెళ్తారంటే భార్య నిలదీసి భర్తను అడిగిందిట,
నువ్వు కాకపోతే మీ నాయనమ్మని చేసుకుంటే ఆవిడ ఇంకా ముందర చేసి పెట్టారని చెప్పారట. మాస్టర్ గారు జోక్ చేసి చెప్పేవారు. అందుకని మనం ఎప్పుడు కూడా నేను చేయకపోతే అనే మాట ఉండకూడదు. ఉంటే అక్కడితో పతనం అయిపోతాం. మళ్ళా సాధన స్టార్ట్ అవుతుంది, మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. అందుకని మనం గురు పూజల్లో ఎప్పుడు కూడా మాస్టర్ గారి యొక్క ఆశీస్సులు ప్రెజెన్స్ పొందాలంటే పొరపాట్లు లేకుండా ఉన్నటువంటి జీవితాన్ని గడపాలి. అందుకని అటువంటి జీవితం గడపడం కోసం ఈ గురు పూజలు అనేటువంటి ఏర్పాటు చేశారు. ఈ సెంటినరీ గురు పూజల్లో మనం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అలా నిర్వహింపజేస్తున్నటువంటి వెలుగైనటువంటి మాస్టర్ గారు అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని ఆశీర్వదించుగాక అని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. వాసేవ వాసేవ.